హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నా. పూల్ మక్నా సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పూల్ మక్నా పాయసం చేయడం కోసం ఒక ప్యాకెట్ చిక్కటి పాలు తీసుకుని మరిగించుకోవాలి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో పూల్ మక్నా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. చూడండి, పాలైతే బాగా మరిగాయి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. ఈ సమ్మర్లో సగ్గుబియ్యం పూల్ మక్నా పాయసం మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టుకోండి. చాలా హెల్తీ రెసిపీ, చాలా చల్లగా ఉంటుంది, పొట్టలో హాయిగా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే. చూడండి, సగ్గుబియ్యం అయితే బాగా ఉడికాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పూల్ మక్నా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే తురిమిన బెల్లం వేసుకోవాలి. నేనైతే 1 కప్పు వేస్తున్నా. మనం స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు అలా కుక్ అవనివ్వాలి. ఈ పాలన్నీ చిక్కపడి చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఇలాచీ దంచుకుని వేసుకోవాలి. సగ్గుబియ్యం పూల్ మక్నా పాయసం చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పూల్ మక్నా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.